హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ గారి సినిమా. సో అభిమానులు ఈ సినిమా కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ సినిమా ఇంకా రిలీజ్ కు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమాకి సంబంధించి యూఎస్ లో ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సో హాట్ కేకుల్లో అమ్ముడుపోతున్నాయి, రికార్డులు బ్రేక్ చేస్తుంది అక్కడ ప్రీ సేల్స్ లోనే అని చెప్పేసి అక్కడ నుంచి రిపోర్ట్స్ వస్తున్నాయి. అండ్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమాని కొనుగోలు చేసేందుకు భారీ రేట్లు పలుకుతున్నారు అని చెప్పేసి ఇక్కడ న్యూస్ వస్తుంది. ఆ రకంగా ఓజీ సినిమా రిలీజ్ కి ఇంకా టైం ఉండగానే ఈ సినిమాకు సంబంధించిన మార్కెట్ ఈ స్థాయిలో విస్తరించడం జరిగింది. ఓవరాల్ గా ఎలా ఉంది, మరి ఓజీ గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని అడిగి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సో ఓజీ 25వ తారీఖు రిలీజ్, పవన్ కళ్యాణ్ గారి సినిమా. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ఓజీ సినిమాకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పొలిటికల్ ఈవెంట్ లో ఉన్న, వేరే సినిమా ఈవెంట్ లో ఉన్న ఓజీ 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 అనడం అయితే మనం చూస్తూ వస్తున్నాం. మరి సినిమాకి సంబంధించిన బిజినెస్ పరంగా అండ్ అక్కడ యుఎస్ లో ప్రీసేల్స్ పరంగా ఇటువంటి రిపోర్ట్స్ వస్తున్నాయి. మరి మీరేం చెప్తారు ఈ సినిమాకి సంబంధించి? ఓజీ సినిమా అనేటువంటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ఫ్యాన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి సినిమా ఇది. అసలు ఈ సినిమా గొప్ప విషయం ఏంటంటే, రీసెంట్ గా వచ్చిన సినిమా హరిహర వీరమల్లు, అది చాలా కాలం నుంచి షూటింగ్ జరుగుతూ వచ్చింది. అది కొంచెం హిందూ ముస్లిమ్స్ గొడవలు చూపించడం, అటువంటి చూపించడం వల్ల అసలు రిలీజ్ అవుతా లేదా అని చాలా టెన్షన్ పడ్డారు. కానీ ఏంటంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినా వల్ల అసలు ఆ సినిమా గురించి తలుచుకొని కళ్ళు తిరిగి పడిపోయాడు ప్రొడ్యూసర్ గారు, ఏఎం రత్నం గారు. అట్లా కళ్ళు తిరిగి పడిపోయిన ఏఎం రత్నం గారి పెదాల మీద చిరునవ్వు తెప్పించాడు పవన్ కళ్యాణ్. హరిహర వీరమల్లు అనేటువంటిది ప్రొడ్యూసర్ గారికి తన డబ్బులు తనకు వచ్చేసినాయి, ఆయన సేఫ్టీలోనే ఉన్నాడు. ఎందుకంటే కొన్ని సినిమాలు ఉంటాయి, ఈ మధ్య కామెంట్స్ చేస్తున్నారు కదా, ఒక ప్రముఖ సినిమా కొన్నటువంటి ఒక వ్యక్తి ఆస్తులు అమ్మేసుకొని అబ్రాడ్ పారిపోయాడు, అక్కడ ఉంటున్నాడని చెప్తున్నారు. ఆ విధమైన పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ సినిమాకు రేట్లు పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో రేట్లు పెంచారు, తెలంగాణ రేట్లు పెంచారు. ఆ రిలీజ్ అయిన తర్వాత కూడా ఏఎం రత్నం గారి ఫేస్ లో చిరునవ్వు కనపడింది. ఇది ఆయన కుమారుడే చెప్పడం జరిగింది స్టేజ్ మీద. ఎంతో సంతోషం చూశాను వాళ్ళ నాన్న కళ్ళ. అలాగే పవన్ కళ్యాణ్ గారు తన అమౌంట్ వెనక్కి ఇచ్చేశారు, రెమ్యునరేషన్ ఇచ్చేసి ఆయనకు ఆ విధంగా కూడా సహాయం చేశారు. మొత్తం మీద హరిహర వీరమల్లు చాలా మంది ప్రచారం చేస్తున్నట్టుగా ఫ్లాప్ అయితే కాదు. కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, అది ఏ హీరోకి లేదు ఇండియాలో. ఒక్క పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి విషయం ఏంటంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు హిట్ అయినా సరే, ఫ్లాప్ అయినా సరే, వాళ్ళకి మినిమం అమౌంట్ వచ్చేస్తుంది. ఈవెన్ కలెక్షన్స్ ఒకటే అని కాదు, బయట రేట్స్, ఈ యొక్క ఛానల్స్ కి రైట్స్ అమ్ముకోవడం ద్వారా కానీ, ఓటీటీ ద్వారా కానీ, ఇంకా అనేక మార్గాల్లో ఖచ్చితంగా కూడా ఎప్పుడైనా ప్రొడ్యూసర్ సేఫ్టీగానే ఉంటాడు. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యొక్క ప్రత్యేకత. అది అందుకనే చూడండి, ఆయన సినిమాలు చాలా వరకు డివైడ్ టాక్ వచ్చినా సరే కంటిన్యూ సినిమాలు వస్తూనే ఉంటాయి. అది వేరే ఏ హీరోకి సాధ్యపడదు. మనం ఇది గమనిస్తే సినిమా ఇండస్ట్రీలో స్పష్టంగా మనం గమనించవచ్చు. ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమాలే మటుకు కంటిన్యూగా వస్తూనే ఉంటాయి. హిట్ ఫ్లాప్ తో సంబంధం లేదు. హిట్ అయితే ఇంకా ఎక్కడికో ఆకాశం అంచు తాకుతుంది. ఫ్లాప్ అయినా సరే మినిమం అమౌంట్ వచ్చేస్తుంది, వాళ్ళకి బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది. అనేక మార్గాల్లో రైట్స్ ద్వారా అయితేనేమి, ఇంకో ఆ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అటువంటి ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు హిట్ ఫ్లాప్ అనేది వాళ్ళకి అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు కనబడదు చాలు, అటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. అది నిజంగా చాలా గొప్ప విషయం. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఉన్నారు ఇండియాలో. ఛాలెంజ్ చేస్తున్నాం, ఇంకెవరికి లేరు అటువంటి హీరో. మరి చూసినట్టయితే మనం ఇక్కడ ఓజీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ హరిహర వీరమల్లు ఫంక్షన్ లో, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఇంకా మిగతా ప్రముఖులందరూ ఉన్నారు. కానీ బయట ఆడియన్స్ ఉంటుంది చూసారా, ఆడియన్స్ అందరూ ఓజీ 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 అని పెద్దగా వస్తున్నారు. అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఆశ్చర్యపోయారు అన్నమాట. ఇదేంటి, నేను ఇప్పుడు వీరమల్లు గురించి మాట్లాడుతున్నాను, మరి మీరందరూ ఓజీ ఓజీ అనిపిస్తారేంటి అని స్టేజీ మీదే ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీన్ని బట్టి ఓజీ మీద పబ్లిక్ కి ఎంత క్రేజ్ ఉంది అనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఒక లైవ్ ఎగ్జాంపుల్ అది. ఆయన హరిహర వీరమల్లు గురించి చెప్తున్నంతసేపు కూడా ఓజీ 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 అని అంటూనే ఉన్నారు. ఎందుకంటే అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాళ్ళ అబ్బాయి కూడా నటించాడు అనేటువంటి టాక్ ఉంది. ఒక ప్రముఖ
పాత్రలో అతను కూడా ఉంటాడు, అతని అపియరెన్స్ ఉంది అని కూడా చెప్తున్నారు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారి అబ్బాయిని కూడా ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, దానివల్ల కూడా అయి ఉండొచ్చు. ఇంకేంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఆశించేటువంటి అంశాలన్నీ కూడా ఓజీలో ఉన్నాయి. రీసెంట్ గా కూడా ఒక పాట రిలీజ్ అయింది, రిలీజ్ అవ్వగానే కొన్ని మిలియన్స్ వ్యూస్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఈ సినిమా కోసం కూడా అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అబ్రాడ్ లో, ఇండియాలో అనేక రాష్ట్రాల్లో కూడా బిజినెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ హరిహర వీరమల్ల కంటే ముందే ఇది అయిపోయింది, హరిహర వీరమల్ల ఇంకా రాలేదు, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇది రేపు రిలీజ్ అవ్వగానే 1000 కోట్ల క్లబ్ లో ఖచ్చితంగా చేరుతుంది. 1000 కోట్ల క్లబ్ లో ఓజీ సినిమా ఉంటుంది, ఇది కూడా వాస్తవం. అంతకుముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఇంతవరకు నటించినప్పుడు జగన్ గారి ప్రభుత్వము ఆయనకు సినిమా రేట్లు పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనం చూస్తే అనేక సినిమాలు 1000 కోట్ల క్లబ్ లో ఎలా వెళ్తున్నాయంటే సినిమా రేట్లు పెంచుకోవడం ద్వారానే. ఈ మధ్య సక్సెస్ అయిన సినిమాలు గమనిస్తే వాళ్ళందరూ సినిమా రేట్లు పెంచుకుంటున్నారు, అందువల్లే వాళ్ళు అట్లా 1000 కోట్ల కలెక్షన్ కూడా తెచ్చుకోగలుగుతున్నారు. మామూలు రేట్లు ఉంటే అంత అమౌంట్ వచ్చే అవకాశం చాలా కష్టం. కానీ ఏంటంటే ఆ స్థాయిలో ఖర్చు పెడుతున్నారు, ఆ స్థాయిలో ఎఫెక్ట్స్ చూపిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన అద్భుతమైనటువంటి నటన ఇది. ఆయన స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆయనకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పాడు. రీసెంట్ గా కూడా ఒక మీటింగ్ లో చెప్పారు ఆయన, జనసేన మీటింగ్ లో. ఒక సినిమాలు అనేటువంటివి, ఒక రాజకీయాలు అనేటువంటివి చూసుకుంటూ వస్తే నేను కొంచెం కన్ఫ్యూజ్గా లోనయ్యాను, ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అనేటువంటి ఉద్దేశంతో ఆయన స్పష్టంగా చెప్పారు. ఈ సినిమా కోసం కూడా మహిళా ప్రేక్షకులు ఎంతో ఆతృతతో కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా నటిస్తున్నాడని, అద్భుతమైనటువంటి డ్యాన్సులు ఉంటున్నాయని ఇందులో. ఇంకా మరొక ఖుషి ఈ ఓజీ అనేటువంటి విషయం కూడా ఫ్యాన్స్ కూడా ఆతృతతో కూడా ఎదురు చూస్తున్నారు. ఇక విడుదలైన 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పాయింట్ వచ్చేస్తుంది. మొదటి రోజే 100 కోట్లు ఖచ్చితంగా వస్తాయి. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారి మొదటి రోజు 100 కోట్లు వచ్చేస్తాయి. ఆల్రెడీ బిజినెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా త్వరలో చేయబోతున్నారు. ఇది ఆంధ్రలో చేస్తున్నారని కూడా వింటున్నాం. ఏమైనా ఈ సినిమా కోసం తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు, భారతదేశం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. ఇక అమెరికా వంటి దేశాలకు చెప్పక్కర్లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మొత్తం ఆల్రెడీ బుక్ అయిపోతాయి. ఆయన ఓపెన్ చేయడం ఆలస్యం, మొత్తం కూడా బుక్, మొత్తం ఫస్ట్ 1 hour లోనే మొత్తం అయిపోతాయి టికెట్స్ అన్ని. సో ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనేటువంటి అందరూ ఎదురు చూస్తున్నాం, నేను కూడా ఎదురు చూస్తున్నాను. మొదటి రోజు మొదటి షో కూడా అందరు చూడడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా 1000 కోట్ల సినిమా అవుతుంది ఇది అనేటువంటి ఉద్దేశం కూడా అందరికి ఉంది. థ్యాంక్ యూ సో మచ్.